నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు. సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించిన నారా భువనేశ్వరి. కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్ క్యాపిటల్ గా తయారైందన్న వైసీపీ నేత కేకే రావు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపాటు. బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైర్. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పదంలో నడిపించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన గొప్ప సూక్తి అని, మహమ్మద్ ప్రవక్త బోధనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపవాస దీక్షలు రోజా సఫారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలో సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందించడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, తలసేమియా బాధితులకు అండగా నిలిచిన సేవాదాతలను గౌరవించారు.
to NTR Trust Formation Day, a day that reminds us not merely of an institution, but a philosophy, a responsibility, and a living legacy. Standing before you in this occasion fills me with deep pride and humility. Idi oka roju kaadu, oka gurtu. Idi oka trust kaadu, oka ఆశ్రయం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. The journey of service began many years ago with the simple yet powerful belief that service to society must be purposeful, compassionate, and consistent. Over the times, the Trust has undertaken numerous initiatives rooted in which it believed. During the past year alone, NTR Trust continued its work across through blood bank services, health camps with special focus on thalassemia, education initiative, women empowerment, disaster management, and relief. In every effort, our aim has been very clear. It reaches to those in need with care, urgency, and dignity. None of this would have been possible without the generosity and continuous support from our donors. Years after years, your trust has enabled us to save lives, support families, and empower students, and stand beside communities in moments of crisis. Every milestone we have achieved is built on your faith in our mission. We also extend our heartfelt gratitude to every individual and organization that has partnered with us, helping us. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఘటనపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాసు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎం అప్పారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ గా తయారైందని విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపడ్డారు. కొకైన్తో దొరకటం మనందరూ కూడా మీడియాలో చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారై గంజాయి, హెరాయిన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే నీతి శర్మతో ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. మహేష్ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే, స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే, ఈ రోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పత్రికా విలువలను, జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే, వారు సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణ నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం. అంటే ఇది ఎలా ఉందంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి, మనం ఎక్కడో మెక్సికోలోనో బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళ పైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చుతూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేది తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, దట్టి పార్టీ. కొంతకాలంగా చూసాం ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమాని గాని లేకపోతే ఒక ఎమ్మెల్యే గాని ఈ మధ్యకాలంలో 6 ఏదో సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 లాగా మనకు సూపర్ 6 వేరే రూపంలో చూపిస్తూ ఉన్నారు. డ్రగ్ పార్టీలు, ఇల్లీగల్ వ్యవహారాల్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనా ఈరోజు ఈ డ్రగ్ దందాకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలు, పారిశ్రామికవేత్తలపై వైసీపీ కోర్టుల్లో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా చట్టపరమైన ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయ్యపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూమి కేటాయింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ దీనికి ప్రధాన ఉదాహరణ అని అన్నారు. కూటమి ప్రభుత్వం బ్రాండ్ ఏపీని పునరుద్దరించడానికి కృషి చేస్తుంటే పెట్టుబడి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకుండా వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై వైసీపీ లీగల్ టెర్రరిజం ఈ పదం కొద్దిగా ఘాటుగా ఉండొచ్చు, కానీ వైసీపీకి అయితే ఇదేం కొత్త కాదు. ఎందుకంటే 2014-19 మధ్యలో అమరావతి మీద ఎంత లీగల్ టెర్రరిజం చేశారంటే వాళ్ళు 1000 కేసులు లేవు, పోని కోర్టులు లేవు. సో నాట్ ఓన్లీ అమరావతి పరిపాలనకు, ఆనాటి 5 ఏళ్ల పరిపాలనకు, మా యొక్క టీడీపీ పరిపాలనకు అడుగడుగున అడ్డు తగులుతూ వచ్చారు. సో లీగల్ టెర్రరిజం వైసీపీ కొత్త ఏం కాదు. 5 ఏళ్ల పాటు క్రమబద్ధంగా నాశనం చేయబోయిన ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడానికి రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే, మరోవైపు తాను పరిపాలించకపోతే రాష్ట్రాన్ని అసలు ముందుకే సాగనివ్వము అనే వైసీపీ ఒకవైపు రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గత వారం చివరిలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు టాప్ 5లో ఉండే ఒక కంపెనీ కేప్ జెమినై అంటారు. ఈ కేప్ జెమినై యొక్క CEO ఐమాన్ ఎజ్జత్ అనే కేప్ జెమినై CEOతో లోకేష్ గారు వైజాగ్లో కన్సల్టేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు ముందు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడి కనీసం 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వండి, మేము దానికి తగిన సాధన సంపత్తిని మేము సమకూరుస్తాము అని లోకేష్ గారు కన్సల్టేషన్స్ చేస్తున్న అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది తెలుసా? ఒక టాప్ 5 కంపెనీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి కన్సల్టేషన్స్ చేస్తున్న సమయంలో వాట్ వైసీపీ వాజ్ డూయింగ్ వాజ్ ఆల్రెడీ వచ్చి ఉన్న కంపెనీలకి వ్యతిరేకంగా ఆ కంపెనీలకి ఏ రకమైన ల్యాండ్లు ఇవ్వద్దు, ఏ రకమైన సహాయాలు చేయొద్దు అంటూ హైకోర్టులో పిల్లేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. అంటే గూగుల్ అనే కంపెనీకి మనం ల్యాండ్ ఇచ్చి ఆ కంపెనీ కనుక గూగుల్ కంపెనీ ఇక్కడ వాళ్ళ యొక్క సెంటర్ పెడితే మనకు నష్టం జరుగుతుంది, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది ఇది. గూగుల్ ఇక్కడ కంపెనీ పెడితే వైసీపీకి వచ్చిన ప్రయోజనాలకు భంగం ఏంటో అర్థం కావట్లేదు. సో ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అంటూ వైసీపీ హైకోర్టులో వేసింది. అఫ్కోర్స్ హైకోర్టు జడ్జి గారు ముక్క చీవాట్లు పెట్టారు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి, పిల్లి వేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండి కంపెనీలు రావడమే కష్టం. ఇవాళ రేపు అన్ని రాష్ట్రాలు వస్తున్నాయి, వాళ్ళ రాష్ట్రాల కంపెనీలు రావట్లేదని, ఉన్న కంపెనీలన్నీ ఆంధ్ర తీసుకెళ్ళిపోతోందని తమిళనాడు, కర్ణాటకలు మన మీద గొడవ పెడుతున్నాయి. ఆ దీంట్లో వచ్చి ఉన్న కంపెనీలు కూడా మేము కోర్టులో వేసేసి పంపించేస్తామంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ లీగల్ టెర్రరిజం. అసలు గూగుల్ సంస్థ అనేది ఒక ప్రపంచ స్థాయి దిగ్గజం. మనం చాలాసార్లు మోడీ గారు చెప్తుంటారు, వీ షుడ్ బికమ్ a 5 trillion కంపెనీ విత్ ఇన్ 2 years అని. 5 trillion కంపెనీ భారతదేశం కావాలి అని మోడీ గారు చెప్తూ ఉంటారు. కానీ గూగుల్ సాయం తెలుసా? 2 trillion. ఒక కంపెనీ మాత్రమే $2 trillion ఉంటే మన దేశం మొత్తం మీద $5 trillion దేశం కావాలి మనం అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్ద కంపెనీ, దిగ్గజ కంపెనీ అంటావే. ఇట్స్ అ టైటన్ లాంటి కంపెనీ. అట్లాంటి కంపెనీ $15 billion అంటే $135,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా అంత డబ్బులు పెట్టుబడి పెట్టిన కంపెనీ ఇప్పటిదాకా లేనే లేదు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.